హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఈ మినీ బ్లాగ్ కూడా ఈరోజు షూట్ చేసింది అనమాట. సాటర్డే రోజు మార్నింగ్. అండ్ ఇంకా ఈరోజు పూజ అంతా కంప్లీట్ చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి దోశ తినేసామన్నమాట. అండ్ ఇంకా యాక్చువల్గా నేను మార్నింగే లంచ్ చేసేద్దాము ఈరోజు అనుకున్నాను అనమాట. లైక్ గుత్తి వంకాయ కర్రీ అండ్ లెమన్ రైస్ చేద్దామనేసి అనుకున్నాను మార్నింగే, బ్రేక్ఫాస్ట్ కాకుండా. బట్ ఇంకా మా సోము అండ్ కేదార్ ఇంకా పడుకొనే ఉన్నారనమాట. నేను లేచి పూజ చేసి అంతా నా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకునేసరికి సో ఇంకా నేను కరెక్ట్గా కుకింగ్ స్టార్ట్ చేసే టైంకి లేశారు. సో అందుకనేసి మళ్ళీ వాళ్ళకి లేట్ అయిపోతుంది, ఫ్రెష్ అప్ అయ్యేసి కూర్చున్నారనమాట. అందుకనేసి వాళ్ళ కోసం బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్గా దోశ అండ్ ఆలు ఫ్రై చేసి ఇచ్చేసాను. అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ కోసం గుత్తి వంకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. నేనైతే ఈ ఫస్ట్ టైం అనమాట నేను చేయడము. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ గుత్తి వంకాయలు మా ఇంటికి తేవడం ఫస్ట్ టైం, అండ్ నేను చేస్తున్నది కూడా ఫస్ట్ టైం అనమాట. ఎలా వస్తుంది ఏంటో అనేది ఇక్కడ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను, మీరు కూడా చూసేయండి. అండ్ ఇంకా యాక్చువల్గా నేను అమ్మమ్మకి కాల్ చేసి ఎలా చేస్తుందో కనుక్కుందాం అనుకున్నాను. అండ్ లాస్ట్ టైం అనంతపూర్లో చేసినది చాలా టేస్టీగా ఉండిందనమాట. అండ్ ఇంకా నేను సర్లే చెప్పిన తర్వాత చేయడం చాలా కష్టము, జస్ట్ యూట్యూబ్లో చూద్దాము ఏదైనా మంచి బ్లాగ్లో అనేసి, మంచి ఛానల్లో అనేసి చూశానమాట. ఇంకా ఫుడ్ అండ్ ఫామ్లో నీట్గా చెప్పినట్లు అనిపించింది. సో అందుకనేసి అతన్ని ఫాలో అయిపోయి ఆ ఇంగ్రీడియంట్స్తోనే ఈరోజు గుత్తి వంకాయ కర్రీ అయితే చేశానమాట. సో తను ఎంత మెజర్మెంట్స్ ఏమేమి చెప్పాడో సేమ్ అవే ఫాలో అయ్యాను. సో యాజ్ ఈజీగా అలానే చేయడం వల్ల టేస్ట్ చాలా ఎమ్మీగా వచ్చిందనమాట. మా సొమ్ము అదిరిపోయింది అనేసి చెప్పాడు. సో నాకు కూడా చాలా బాగా నచ్చింది. అండ్ రోజు తినేదానికంటే ఇంకా ఒక 2 ముద్దలు ఎక్కువ తిన్నామన్నమాట రైస్తో. సో నేనైతే అలా ఇప్పుడు చూపించాను కదా వీడియోలో, సో ఆ ప్రాసెస్సే ఫాలో అయ్యానమాట. ఫస్ట్ అన్ని మసాలా ఐటమ్స్ అన్నీ వేయించుకొని దోరగా అండ్ మిక్సీకి పట్టేసుకొని ఆ మసాలానంతా వంకాయలు ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకొని అవి కొద్దిగా ఉడికిన తర్వాత లోపల చల్లారిన తర్వాత మసాలా పెట్టేసి ఆ మసాలా మిగిలిందంతా ఆయిల్లో ఫ్రై చేసుకొని అండ్ అందులో కొద్దిగా చింతపండు పులుసు వేసి అది కొంచెం పులుపు అంతా పోయిన తర్వాత మళ్ళీ ఆ మసాలా పెట్టిన గుత్తి వంకాయలు వేసేసి కాసేపు మనకు కావాల్సిన వాటర్ వేసి అండ్ దెన్ ఒక 5 minutes ఉడికించుకోవాలన్నమాట. అంతే గుత్తి వంకాయ కర్రీ. బాయ్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్స్.